అందరికీ నమస్కారమండి. నేను మీ సరిత. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సరిత. ఇక కథలోకి వెళ్దామా? అరుణోదయ శోభిత సూర్యకిరణాలు భూమిని తాకుతున్న వేళ, కీటకాల కీచు శబ్దాలు తగ్గుతున్న వేళ, ఒక రైల్వే స్టేషన్ సమీపంలో సాంబయ్య ఎదురుగా వస్తున్న రైలువైపు పరుగుతీస్తూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న దృశ్యాన్ని చూస్తున్న తన తోటి స్నేహితుడు రామయ్య నిర్ఘాంతపోయి సొమ్మసిల్లిపోయాడు. కొంత సమయానికి తెలివి తెచ్చుకున్న రామయ్య గబాలున లేచి చిన్నాభిన్నమైపోయిన సాంబయ్య పార్థివదేహాన్ని చూసి గుండెలు బాదుకుంటూ కేకలు వేస్తూ పరుగుపరుగున స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్లి సమాచారం అందించాడు. సాంబయ్య భార్య సావిత్రి, పిల్లలు, ఊరివాళ్లు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. కొన్ని రోజుల తర్వాత తన మరణ ధృవపత్రం, పింఛన్కి సంబంధించిన దస్త్రాల కోసం సంబంధిత ఆఫీసర్ని కలవటానికి వెళ్లిన సావిత్రి అక్కడే ఉన్న రామయ్యను చూసి ఏడుస్తూ, అన్నయ్య బాగున్నారా? మీ పిల్లలు బాగున్నారా అని యోగక్షేమాలు అడిగింది. చెల్లమ్మా, అందరం బాగానే ఉన్నాం. నా కూతురికి మంచి సంబంధం వచ్చింది. నా కొడుకు హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాడు అన్నాడు రామయ్య. మరుసటి రోజు యథావిధిగా రామయ్య ఉద్యోగానికి వెళ్లి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున రైల్వే ట్రాక్ పక్కన గల చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇంతలో పెద్ద శబ్దంతో ఫలక్నామా ఎక్స్ప్రెస్ వేగంగా రావటంతో ట్రాక్ పైన ఉన్న దుమ్ము ధూళితో పాటు ఒక కాగితం రామయ్య ముఖంపైన పడింది. రామయ్య తన ముఖంపైన పడిన కాగితాన్ని తీసి చూడగా, హలో బావా, నేను నీ సాంబయ్యను. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఈ కాగితం నిన్ను చేరుకుంటుందో ఇంకా ఎవరినైనా చేరుకుంటుందో నాకు తెలియదు. ఎందుకో నా మనసు నిన్ను చేరుకుంటుందని నేను రాసుకున్న విన్నపాలు. బావా, నేను నిన్నూ చెల్లిని ఒంటరి చేసి విడిచి వెళ్ళిపోతున్నాను. నేను నా జీవితంలో మీ ఇద్దరికీ అన్యాయం చేశాను. అందుకు నిన్ను క్షమాపణలు అడగటానికి కూడా అనర్హుడను. ఈ సువిశాల సుందర సౌందర్య విశ్వంలో కోటానుకోట్ల పాలపుంతలు. ఈ పాలపుంతల్లో ఓ చిన్న పాలపుంతలో ఓ చిన్న సౌర కుటుంబంలో ఓ చిన్న భూగ్రహం. ఈ చిన్న భూగ్రహంలో నేల, నింగి, నీరులలో కోటానుకోట్ల జీవరాశులు నివాసముంటున్నాయి. ఇన్ని కోట్ల జీవరాశులలో ఈ ఒక్క జీవి కూడా తనకు తానుగా బలవంతంగా చనిపోలేడు. ఒక మనిషి తప్ప. నన్ను సమీపిస్తున్న ఈ రైలు కింద అనేక జీవులు ప్రమాదవశాత్తు చనిపోతున్నాయి. కాని మనిషిగా నేను మాత్రం చనిపోవాలని బలవంతంగా చనిపోతున్నాను. నేను నా కొడుకుల చదువుల కోసం మన స్టేషన్ మాస్టర్ దగ్గర లక్షలు అప్పుగా తీసుకుని అప్పుల పాలయ్యాను. ఆ అప్పులు నేను చనిపోయిన తర్వాత వచ్చిన సొమ్ముతో తీర్చేయమని సావిత్రికి చెప్పు బావా. ఇదే నా చివరి కోరిక. మరో జన్మ అనేది ఉంటే నీకు బావగా పుట్టాలన్నది నా కోరిక అని ముగించాడు సాంబయ్య. సాంబయ్య మరణ వాంగ్మూలం చదివిన రామయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ స్టేషన్ మాస్టర్ని కలిసి జరిగిన విషయమంతా చెప్పాడు. స్టేషన్ మాస్టర్ షాక్కి గురవుతూ, సాంబయ్య ఎంత తెలివి తక్కువ పని చేశాడో కదా! నా ఉద్యోగంలో చాలా స్టేషన్లలో చాలా మందిని చూశాను కాని మీవాడిలాంటి వాడిని చూడలేదు. చూస్తానని కూడా అనుకోలేదు. ఎందుకో తెలీదు కాని సాంబయ్య నా మనస్సుకు చాలా దగ్గరివాడిగా అనిపించాడు. అందుకే అతనికి 5 లక్షలు అప్పుగా కాదు, అభిమానంతో ఇచ్చాను. నాకు ఆ డబ్బులు అక్కరలేదని అన్నాను. స్టేషన్ మాస్టర్ దగ్గర సెలవు తీసుకుని వెంటనే రామయ్య సావిత్రికి ఫోన్ చేసి మరుసటి రోజు ఉదయం స్టేషన్కి రమ్మన్నాడు. సావిత్రి మరుసటి రోజు ఉదయం రైల్వే స్టేషన్కి చేరుకుని అక్కడ ఉన్న రామయ్యను కలిసి, అన్నయ్యా, ఉన్నఫలంగా రమ్మన్నావు, ఎందుకన్నయ్యా అంది. ఏమీ లేదమ్మా, బావ ఎందుకు చనిపోయారో ఏమైనా తెలిసిందా అని అడగగానే, లేదన్నయ్యా, ఇంకేమీ తెలియలేదు అంది సావిత్రి. లేదమ్మా, బావ చావు విషయంలో రహస్యాలు నాకు చెప్పకుండా దాస్తున్నావు. కాని నాకు కొన్ని విషయాలు తెలిసాయి. నీకు నేను తోడబుట్టని వాడిననిగా చెప్పట్లేదు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు రామయ్య. అన్నయ్య, నన్ను క్షమించు. నువ్వు నాకు తోడబుట్టిన అన్నయ్య కంటే ఎక్కువ. ఏం జరిగిందో చెబుతా విను అన్నయ్య. మీ బావగారు గత నెల డిసెంబర్ 31న ఉద్యోగ విరమణ చేస్తారనగా ఇంటికి వచ్చేయమని హైదరాబాద్లో ఉన్న 2 పిల్లలకి ఫోన్ ద్వారా తెలియజేశాం. మా 2 కొడుకులు 29వ తేదీ సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి 9 గంటలకు భోజనాలు చేసిన తర్వాత 10 వరకు మామూలుగా ఉన్న మా వారు కంటతడి పెట్టుకుని, నా జీవితం 60 రూపాయలు 50 రూపాయల జీతంతో ప్రారంభమై ఈరోజు 45,780 రూపాయలకు చేరువైంది. నా ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూసా. అందరి నోటా మంచి పేరు తెచ్చుకుని ఇక్కడి వరకు వచ్చాను. ఇంకో 2 రోజుల్లో నా ఉద్యోగ విరమణ అంటే చాలా బాధగానూ భయంగానూ ఉందని అన్నారు. నాన్నా, మీరు ఎప్పుడూ నీతి నిమ్మకాయలు అంటూ డబ్బులేమీ సంపాదించలేకపోయారు. తమ్ముడు నేను బాగానే చదువుకున్నాం కాని ఏం లాభం? గత 5 సంవత్సరాల నుండి హైదరాబాద్లో 2 కోచింగ్ తీసుకుంటున్నాం కాని ఏ ఉద్యోగం రావట్లేదు సరికదా?
చదవటానికి మాలో ఓపిక కూడా నశించిందని అన్న పెద్దోన్ని చూసి, అవునన్నయ్యా, నేను చాలా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వెళ్లాను, కాని ఎవరూ ఉద్యోగం ఇవ్వకపోగా నీలో స్కిల్ లేదని ఎగతాళి చేసి పొమ్మన్నారు అని చిన్నోడు అన్నాడు. మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. ఉద్యోగం రాకపోతే అక్కడితో జీవితం అయిపోలేదు. కొత్త తోవలు వెతుక్కోవాలి. ఉద్యోగమంటే ఒక గవర్నమెంట్ లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగమే కాదు. ఉద్యోగం అంటే పని. ఆ పనిని ఎవరు అంకిత భావంతో, నిబద్ధతతో, మంచి విలువలతో చేస్తారో వాళ్లు విజయవంతంగా జీవితంలో ముందుకు వెళ్తారు. కాబట్టి మీరు బాధపడకండి. మనకి 5 ఎకరాలు పండించే భూమి ఉంది. పెద్దోడా, నువ్వు అగ్రికల్చరల్ బీఎస్సీ చేశావు కాబట్టి నువ్వు పొలం సాగుపైన నీ తెలివితేటలు ఉపయోగించి మంచి పంటలు పండించు, మంచిగా స్థిరపడగలవు. ఇకపోతే చిన్నోడా, నువ్వు ఎంబీఏ పాస్ అయ్యావు కాబట్టి నా రిటైర్మెంట్కి వచ్చే సొమ్ము నుండి నీకో 15 లక్షలు ఇస్తాను. పట్నంలో వ్యాపారం పెట్టుకుని బ్రతుకు అని మా వారు అన్నారు. నాన్నా, ఈ రోజుల్లో వ్యవసాయం, వ్యాపారం అంటే ఎవరూ పట్టించుకోరు. గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేనే సమాజంలో స్టేటస్గా ఉంటుంది అన్న పెద్దోణ్ణి చూసి, అందుకేగా మీ ఇద్దరికీ ఇంత డబ్బులు ఖర్చుపెట్టి హైదరాబాద్లో కోచింగ్కి పంపించటం. మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించే వరకు మేము డబ్బులు పంపిస్తూనే ఉంటాం అని అన్నాను. అబ్బే, మా వాళ్ళ అయ్యే పని కాదమ్మా అంటూ నా కొడుకులు ఇద్దరూ వాళ్ల నాన్న వైపు చూస్తూ, నాన్నా, మీరు మీ జీవితంలో చాలా విజయాలు సాధించి ఓ విజయవంతమైన భర్తగా, తండ్రిగా, ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నారు. ఇక మీరు సాధించడానికి ఏముంది? ఈరోజు తమ్ముడు నేను రైల్లో వస్తున్నప్పుడు మీ రిటైర్మెంట్ విషయంపై చర్చించుకున్నాం. మనం ఉద్యోగాలు సంపాదించలేకపోయాం. గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే మనల్ని సమాజం గుర్తించదు. మన నాన్న ఈ నెల 31వ తేదీన రిటైర్ కాబోతున్నారు. నాన్న రిటైర్మెంట్కి ముందు చనిపోతే మనలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం, మరొకరికి అమ్మకి నాన్న చనిపోవటం వల్ల వచ్చిన పెన్షన్ డబ్బులు వస్తాయి. మన ఇద్దరి లైఫ్లు సెటిల్ అయిపోతాయని ఇద్దరం అనుకున్నాం అని పెద్దోడు అన్నాడు. అవును నాన్న, మా ఇద్దరం దీనిపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని చిన్నోడు అన్నాడు. మా ఇద్దరు కొడుకుల నుండి ఇలాంటి మాటలు వింటామని కలలో కూడా అనుకోలేదు. వినగానే నా బుర్ర బద్దలైనట్లుగా అయింది. గట్టిగా అరిచాను, మీరా నా కొడుకులుచ్చి నా కడుపున చెడబుట్టారు. మృగవాంఛ కలిగిన మీరు మనుషుల్లాగా బతకటానికి కూడా వీల్లేదు అంటూ మా ఇద్దరు కొడుకులను పట్టుకుని అడుగుతుండగా మా వారు నా చెయ్యి పట్టుకుని నన్ను బెడ్రూంలోకి తీసుకునిపోయి, సావిత్రి, మనం పిల్లలని కనగలం, వారి ఆలోచనలని కాదు. వారిని వదిలే మనకు ఏమి రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. ఆ రోజు రాత్రి ఎవరికీ నిద్రలు లేవు. సమయం రాత్రి 1 గంట అవుతుంది. ఎవరో మా పెరట్లో మాట్లాడుతున్నట్లుగా ఉందని కిటికీ తెరిచి చూసా. మా ఇద్దరు కొడుకులు మాట్లాడుకుంటున్నారు. అన్నయ్య, నాన్న చనిపోతారంటావా? ఇంకా 2 రోజులే సమయం ఉంది. నాకు చాలా టెన్షన్గా ఉంది. తమ్ముడు, నువ్వేం టెన్షన్ పడకు. నాన్న తనకు తానుగా చనిపోతే మంచిది. ఒకవేళ చనిపోకపోతే రేపు రాత్రి ఇదే టైంకి బండరాయితో కొట్టి చంపేద్దాం అన్న పెద్దోడి మాటలను విన్న నేను కుప్పకూలిపోయాను. మా వారు నీళ్లు నా ముఖంపై చల్లిలేపారు. ఏమయ్యా, నువ్వు కూడా విన్నావా? నువ్వు వట్టి వెర్రిబాగులోడివి. చిన్న మనసేమీ చేసుకోకు నేనన్నాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నిన్ను కాపాడుకుంటూ నువ్వేమీ త్యాగాలు చేయకు, ప్రశాంతంగా ఉండండి. నేను రేపు ఈ విషయం మా అన్నయ్యకు చెప్పి ఈ సమస్య నుండి బయటపడే మార్గం తెలుసుకుంటా అని మా వారికి ధైర్యం చెప్పాను. ఇంతలో వేకువజాము 4 గంటలైంది. మా వారు యథావిధిగా లేచి కాలకృత్యాలు తీర్చుకుని దేవుడికి దీపం పెట్టి క్యారేజ్ పట్టుకుని ఉద్యోగానికి బయల్దేరి, సావిత్రి, నువ్వు జాగ్రత్త అంటూ వెళ్తున్న మా వారిని చూసి నా మనసులో ఏదో కీడు శంకిస్తున్నా ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయాను. తర్వాత జరిగిందంతా నీకు తెలిసిందే కదన్నయ్యా. సావిత్రి చెప్పిందంతా విన్న రామయ్య ఆశ్చర్యపోయి, చెల్లమ్మా, ఏంటమ్మా ఇంత ఘోరం? ఇంత ఘోరం ఎంత జరిగినా ఎవరికీ చెప్పవా? నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి ఆ 2 నరరూప రాక్షసులపైన కేసులు పెడతా అంటూ ఆవేశంగా లేచాడు. అన్నయ్య, వద్దు, నా మాట విను. తన పిల్లలకు వెలుగును ఇవ్వటానికి మృత్యువు అనే చీకటిలోనికి వెళ్లిపోయిన నా భర్త త్యాగానికి మనం ఇచ్చే విలువ ఇదేనా? కాలం అన్నింటికీ సమాధానం చెబుతుందన్నయ్యా. ఇక నేను వెళ్ళివస్తాను. ఈ విషయాలు ఎవరికీ చెప్పకు అని చేతిలో ఒట్టు వేయించుకుని వెళ్లిపోయింది సావిత్రి. ఇలా 5 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు సావిత్రి తలపైన కట్టెల మూటతో నడుస్తూ ఊరి చివరలో పడిపోయింది. తన చెల్లి పడిపోయిన విషయం తెలుసుకున్న సావిత్రి తోడబుట్టిన అన్న శివయ్య పరుగు పరుగున సంఘటనా స్థలాన్ని చేరుకుని చెల్లి తలను నిమురుతూ, అమ్మా సావిత్రి, ఏమైందమ్మా, ఇలా పడిపోయావు? అన్నయ్యా, నాకు బీపీ షుగర్లున్నాయి, మందులు అయిపోయాయి. అందుకే తల కొంచెం తిరిగి పడిపోయాను. మందులు కొనుక్కోటానికి డబ్బులు లేక కూలి పనికి వెళ్లాను. ఇంతలో ఇలా జరిగింది. అమ్మా సావిత్రి, ఎందుకమ్మా నీకీ బాధలు? మన ఇంటికి వచ్చేయమంటే ఎందుకు మొహమాటం? నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. వచ్చేయ్ చెల్లి అన్నాడు శివయ్య.
అన్నయ్య ఆడపిల్ల కన్నవారి ఇంటి నుండి అత్తవారి ఇంట్లో కాలు పెట్టే క్షణం నుండి ఈ అమావాస్యకో పున్నానికో కన్నవారి ఇంటికి వెళ్తే అందంగా ఉంటుంది. ఆడపిల్లగా ఈ భూమి మీదకు వచ్చిన క్షణం నుండి కష్టాలు కన్నీళ్లు మా నీడలాగా ఉంటాయి. చెల్లిమీద నీకున్న ఆపేక్షతో నువ్వు రమ్మంటున్నావు, కాని నేను రాలేను, అర్థం చేసుకో అన్నయ్యా. అమ్మా సావిత్రి, మీది త్యాగాల కుటుంబం. మీవంత ఓపిక త్యాగం నాకు లేవు. మీ ఆయన ప్రాణత్యాగం చేసి మీ పెద్ద కొడుకుకు ఉద్యోగం ఇప్పించాడు. నువ్వు నీకు వస్తున్న పెన్షన్ సొమ్ముకు సంబంధించి ఏటీఎం కార్డు 5 ఎకరాల భూమిని చిన్న కొడుకుకు త్యాగం చేశావు. త్యాగానికైనా ఓ హద్దుంటుంది, అది మితిమీరితే నీలా అవుతుంది. ఇది కలికాలం, అర్థం చేసుకో చెల్లి అని శివయ్య అన్నాడు. అన్నయ్య, కాలం ఏదైనా యుగం ఏదైనా తల్లితనం ఒక్కటే. కన్న పేగుతో కూడిన అమ్మతనం అందరికీ అర్థం కాదు. తల్లిదండ్రులుగా మేము మా పిల్లలకు ఇచ్చే ప్రతీదీ ప్రేమతో వాత్సల్యంతో ఇచ్చేవే కాని వాటిలో త్యాగాలు ఉండవు. అమ్మా సావిత్రి, నీ పిల్లలు నీ మంచితనాన్ని గుర్తించరు. ఏది ఏమైనా నేను ఈ విషయం పంచాయతీలో పెట్టి తీరతాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్లిపోయాడు శివయ్య. శివయ్య అనుకున్నట్లుగానే మరుసటి రోజు తన మేనల్లులను వాళ్ల భార్యా పిల్లలను పంచాయతీ మీటింగ్కి రప్పించగలిగాడు. సర్పంచ్ గారు ముందుగా మాట్లాడుతూ, అయ్యా శివయ్య, ఏంటిది తగువు చెప్పు అని అన్నారు. అయ్యా సర్పంచ్ గారు, మీ ముందు ఉన్న వీరిద్దరూ నా మేనల్లుళ్ళు. ఈమె నా చెల్లి పేరు సావిత్రి. నా భావను చంపి తండ్రి చనిపోయిన కోటాలో ఉద్యోగం సంపాదించాడు నా పెద్ద మేనల్లుడు. ఇకపోతే వీడు నా చిన్న మేనల్లుడు. తల్లిని బ్లాక్మెయిల్ చేసి నా చెల్లికి వస్తున్న పెన్షన్ డబ్బులకు సంబంధించి ఏటీఎం కార్డు 5 ఎకరాల పొలాన్ని తీసుకున్నాడు. ఈ ఇద్దరు నీచులు నా చెల్లికి చిల్లి గవ్వైనా ఇవ్వకుండా ఎవరి మానాన వాళ్లు ఏమీ పట్టనట్లుగా ఉన్నారు. నా చెల్లెలు కూలి పనులు చేస్తూ బ్రతుకుతుంది. మా ఇంటికి వచ్చేమంటే తనకు ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. మొన్నటికి మొన్న నా చెల్లి బీపీ మాత్రలు లేకపోవటం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఆధారం లేని నా చెల్లికి ఒక పరిష్కారం చూపించగలరని తమకు విన్నవించుకుంటున్నాను అన్నాడు. సర్పంచ్ గారు శివయ్య చెప్పిందంతా విని శివయ్య పెద్ద మేనల్లుడు వైపు చూసి, ఏమయ్యా, మీ అమ్మను ఏం చెయ్యాలనుకుంటున్నావు అని అడగ్గా, సర్పంచ్ గారు, మా అమ్మకి నేనొక్కనే కొడుకును కాను, మా తమ్ముడు కూడా ఉన్నాడు, వాణ్ణి కూడా అడగండి అని బదులిచ్చాడు. సరే సరే, మీ ఇద్దరూ మీ అమ్మను ఏం చెయ్యాలనుకుంటున్నారు చెప్పండి అని సర్పంచ్ గారు అన్నారు. శివయ్య కలగజేసుకుని, సర్పంచ్ గారు, ఈ నీచులు ఏం చెబుతారు? సార్, మీరే ఒక మంచి నిర్ణయం తీసుకుని తీర్పు చెప్పండి. సర్పంచ్ గారు కొంచెం ఆలోచించి, మీ అమ్మను మీ ఇద్దరు ఒక్కొక్కరు 6 నెలల చొప్పున పోషిస్తూ ఆమె కష్టసుఖాలు చూడవలసిందిగా తీర్పు ఇచ్చారు. సర్పంచ్ గారు ఇచ్చిన తీర్పుకు వేరే దారిలేక ముభావంగా తలలు ఊపారు. ఆ మరుసటి రోజు ఉదయం నుండి మొదటి 6 నెలలు పెద్ద కొడుకు వద్ద ఉండి ఎన్నో చీత్కారాలు అవమానాలతో గడిపింది సావిత్రి. ఒప్పందం ప్రకారం తర్వాత 6 నెలలకు గాను తన తల్లిని తీసుకుని వెళ్లటానికి చిన్న కొడుకు కోడలు వచ్చి హైదరాబాద్కి రైల్లో తీసుకుని వెళ్లారు. ఒకరోజు ఉదయం, అమ్మా లత, నాకు తలనొప్పి ఉంది, కొంచెం టీ ఇవ్వమ్మా అని చిన్న కోడల్ని అడిగింది సావిత్రి. హా, టీ ఇవ్వక చేస్తానా? ముదనష్టబ్ది, చంపుకు తింటుంది. ఏ నుయ్యో గుయ్యో చూసుకో, మాకెందుకిలా టార్చర్ పెడుతున్నావంటూ టీని సరాసరి సావిత్రమ్మ ముఖంపైన కొట్టింది. పాపం ముసల్ది టీ వేడికి విలవిల్లడాడిపోయింది. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చిన సావిత్రమ్మ చిన్న కొడుకుతో, సావిత్రమ్మ మనవడు, నాన్నా, ఈరోజు అమ్మ పాపం నాన్నమ్మని తిడుతూ ముఖంపైన టీ కొట్టింది. పాపం నాన్నమ్మ ఏడ్చింది. అమ్మ మన అమ్మమ్మను చూసుకున్నట్లుగా మన నానమ్మని ఎందుకు చూడదో అర్థం కావట్లేదు నాన్న అంటున్నాడు. తన కొడుకును లత బరబరమని బెడ్రూంలోకి ఈడ్చుకుని వెళ్లిపోయింది. లత ఏమైందని తన పెళ్లానిని అడగగా లత జరిగిన విషయమంతా తన భర్తకి తెలియజేసింది. ఓకే లత, మన ప్లాన్ అమలు చేసే సమయం వచ్చింది, నువ్వు నిర్భయంగా పడుకో అని పెళ్లానికి భరోసా ఇచ్చాడు సావిత్రమ్మ చిన్న కొడుకు. ఆ మరుసటి రోజు ఉదయం చిన్న కొడుకు సావిత్రమ్మ దగ్గరికి టీ పట్టుకుని వెళ్లి, అమ్మా, నిన్న మీ కోడలు చేసిన పనికి నన్ను క్షమించు అంటూ, అమ్మా, ఇక్కడ ఒక మహిమగల దేవాలయం ఉంది, నిన్ను ఆ దేవాలయానికి తీసుకువస్తానని చాలా రోజుల క్రితమే మొక్కుకున్నా, వెళ్దాం రామ్మా అని ఒప్పించి చిన్న కొడుకు సావిత్రమ్మని కార్లో దేవాలయానికి తీసుకుని వెళ్లాడు. అమ్మా, నువ్వు ఇక్కడే మెట్లపైన ఉండు, నేను లోపలికి వెళ్లి పూజ కోసం పంతులుగారిని కలిసి వస్తానని చిన్న కొడుకు వెళ్లాడు. ఉదయమై వెళ్లిన తన కొడుకు రాకపోయేసరికి 75 సంవత్సరాల వయసు ఉన్న సావిత్రమ్మ భయపడి కొంచెం ఓపిక తెచ్చుకుని గుడి లోపల గుడి చుట్టూ వెతికింది. కాని చిన్న కొడుకు జాడ కనిపించలేదు. తన కోసం తన కొడుకు మెట్లపైన వెతుకుతాడేమో అని సావిత్రమ్మ గుడి మెట్లపై ఉండిపోయింది. రాత్రి 9 గంటలు కావస్తుంది కాని కొడుకు జాడ తెలియకపోవటంతో ఎటు వెళ్లాలో ఏం చెయ్యాలో తెలియక ఆ మెట్లపైనే కూర్చుని బిక్కుబిక్కుమంటూ బేలచూపులతో కుప్పకూలిపోయింది సావిత్రమ్మ. ఆ మరుసటి ఉదయం మెట్లపైన పడి ఉన్న సావిత్రమ్మ ముఖంపైన అక్కడ ఉన్న ముష్టివారు నీళ్లు చల్లి లేపారు.
ఏమ్మా ఎవరు నువ్వు, ఎందుకిక్కడ పడుకున్నావ్ అంటూ ముష్టివారు సావిత్రమ్మను అడుగుతున్నారు. అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలియక అంతా గందరగోళంగా ఉంది సావిత్రమ్మకు. ఇంతలో ఒక ఆయన 500 రూపాయలు సావిత్రమ్మ ముందు వించి చకాచకా వెళ్లిపోతున్నవాణ్ణి చూసి సావిత్రమ్మ ఆశ్చర్యపోయింది. ఆ డబ్బులు వేసేవాడు తన చిన్న కొడుకే అని గ్రహించిన సావిత్రమ్మకు తన కొడుకు బ్రతికే ఉన్నాడన్న ఆనందం ఒకవైపు, అయితే తన కొడుకు తనను ఒంటరిని చేసి వెళ్లిపోతున్నందుకు బాధ మరోవైపు. తన కొడుకు తనని వదిలించుకోటానికి ఇదంతా చేశాడని తెలుసుకుని గుండెలు బాదుకుంటూ రోధించింది. సావిత్రమ్మ ముందు ఉన్న 500 రూపాయలు పక్కనున్న ముష్టిది గభాలున లాక్కొని, ఏ తల్లి కన్నబిడ్డో గాని మన ముష్టివాళ్లకి 500 రూపాయలు ఇచ్చాడంటే తన కన్నతల్లిని మహారాణిలో చూసుకుంటాడు కదా అంది. అయ్యో దేవుడా, నేను ఈ వయసులో ఇంకెన్ని ఘోరాలు చూడాలి, నన్ను నీ దగ్గరికి తీసుకుని వెళ్ళు స్వామి అంటూ రోధించింది సావిత్రమ్మ. నువ్వు ఏడ్చినంత మాత్రాన నీకు నేను 500 రూపాయలు ఇవ్వను అంది మిష్టిది. సావిత్రమ్మకు కదలటానికి ఓపికలేక ఎటు వెళ్లాలో తెలియక ఆ గుడి మెట్లపైన ముష్టివాళ్లతో ముష్టి అడుక్కుంటూ ఉండిపోయింది. ఇలా వారం రోజులు ఎండలో ఎండుతూ చలిలో ముద్దవుతూ ఒకరోజు ఉదయం గుడిమెట్లపైన సావిత్రమ్మ చనిపోయింది. మున్సిపాలిటీ వాళ్లు సావిత్రమ్మ చనిపోయినట్లు సంబంధిత కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లవలసిందిగా వార్తాపత్రికల్లో సామాజిక మాధ్యమాల్లో ప్రకటన ఇచ్చారు. మున్సిపాలిటీ వాళ్లు ప్రకటన ఇచ్చి 84 గంటలైనా ఎవరూ స్పందించకపోయేసరికి అనాథశవంగా భావించి మున్సిపాలిటీ వాళ్లే దహన సంస్కారాలు చేపట్టారు. తనను కనీ పెంచి పెద్ద చేసిన, విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రిని చంపి ఉద్యోగం సంపాదించిన పెద్ద కొడుకు ఒకరైతే తన సర్వస్వాన్ని తన కొడుకులే తుడిచేసరికి తెలిసి కూడా ఏమీ అనని మాతృమూర్తిని గుడి మెట్లమీద అడుక్కునేటట్లుగా చేసి చంపేసిన చిన్న కొడుకు ఇంకొకరు. ఈ భూమి మీదకు మనం ఎవరి వల్ల వచ్చాం, ఎంతకాలం ఉంటాం, మన పిల్లలు మనల్ని కూడా ఇలాగే అనుకరిస్తారు కదా అన్న ఆలోచన మనుషుల్లో రానంతవరకు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఇక వీళ్ళిద్దరికీ కాలమే వాళ్ల పిల్లల రూపంలో సమాధానం చెబుతుందని ఆశిద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.